23 సంవత్సరాల న్యాయ పోరాటం ఎన్నో అడ్డంకులను అధిగమించిన తర్వాత ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు చెందిన ఒక వ్యక్తి ఎట్టకేలకు ముంబై గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తిపై యాజమాన్య హక్కులు పొందారు. ప్రభుత్వ వేలం ద్వారా కొనుగోలు చేసిన ఆస్తిపై యాజమాన్యాన్ని సంపాదించడం కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తిని దావూద్ అనుచరులు ఆక్రమించినా దానిని స్వాధీనం చేసుకోవడానికి హేమంత్ జైన్ ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 2001లో హేమంత్ జైన్ వేలంపాటలో ఓ భూమిని సొంతం చేసుకున్నారు. అది ఓ పెద్ద క్రిమినల్కు చెందింది. దావూద్ కబ్జా చేసిన ముంబైలోని జయరాజ్ భాయ్ స్ట్రీట్లోని 144 చదరపు అడుగుల దుకాణాన్ని 2001లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వేలం వేశారు. దాన్ని 2 లక్షల రూపాయలకు జైన్ దక్కించుకున్నారు. ఆస్తుల బదిలీపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందంటూ అధికారులు దుకాణం యాజమాన్య హక్కులను జైన్ పేరిట బదిలీ చేసేందుకు నిరాకరించారు. దీంతో యాజమాన్య హక్కుల కోసం హేమంత్ జైన్ సుదీర్ఘ కాలం పోరాటం చేయాల్సి వచ్చింది. ఆస్తులకు సంబంధించిన ఫైల్స్ రిజిస్టర్ ఆఫీసులో అందుబాటులో లేకపోవడంతో ఆయన కోర్టుల చుట్టూ తిరిగారు. వాజ్పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ హయాంలో పీఎంఓ ఆఫీసుల చుట్టూ కూడా తిరిగారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానులకు లేఖలు కూడా రాశారు. 23 సంవత్సరాల తర్వాత స్టాంప్ డ్యూటీ పెనాల్టీల రూపంలో 1.5 లక్షల చెల్లించాక 2024 డిసెంబర్ 19న ఆస్తి జైన్ పేరు మీద రిజిస్టర్ అయ్యింది. చట్టపరమైన విజయం సాధించిన జైన్ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఆ దుకాణాన్ని ఇతరులు ఆక్రమించుకోవడంతో వారు ఖాళీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఆక్రమణదారులు దావూద్ ఇబ్రహీం అనుచరులని జైన్ చెబుతున్నారు. దావూద్ ఇబ్రహీం ఆధిపత్యాన్ని సవాలు చేయడానికే తాను ఈ ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రధాన కారణమని జైన్ అంటున్నారు. ముంబైలో తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, అయితే గ్యాంగ్స్టర్ ఆస్తి వేలానికి ఉందని, బిడ్డర్లు లేరని వార్తాపత్రిక ద్వారా అప్పట్లో తెలుసుకున్నానన్నారు. అందుకే వేలంపాటులో భాగమయ్యమన్నారు. జైన్ 144 చదరపు అడుగుల దుకాణాన్ని స్వాధీనం చేసుకోవడానికి సహాయం చేయాలని పోలీసులను, మహారాష్ట్ర అధికారులను కోరుతున్నారు. ఈ ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువ 23 లక్షల రూపాయలు దాటిందట.